ఇప్పటి వరకు మీలో చాలా మందికి తెలియని ఒక రోటి పచ్చడి రెసిపీ అయితే ఈరోజు చూపించబోతున్నాను. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మార్కెట్లోకి వెళ్ళి కూడా ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్లీ చెప్పాలంటే క్లైమేట్ చేంజెస్ వల్ల నాలాంటి వాళ్ళకి ఎవరికైనా గొంతు బాగాలేనప్పుడు ఈ పచ్చడి అయితే మంచి రెమెడీగా అయితే యూజ్ అవుతుంది. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని 10 నుండి 15 ఎండుమిరపకాయలను వేసుకుని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా వద్దండి, కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 4 రెబ్బల వరకు కరివేపాకుని, 10 నుండి 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి దంచుకోవాలి. లాస్ట్ లో చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడి అనేది మిక్సీలో అస్సలు బాగోదండి, ఇలా రోట్లోనే కచ్చాపచ్చాగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని కాసంత నెయ్యి వేసుకుంటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. ఇంకా